హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో మనకి వాక్ ఇన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి స్మైలెక్స్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ నాట్కో ఫార్మా, థర్డ్ కంపెనీ ఇండికో రెమెడీస్. ఈ 3 కంపెనీలో మనకి వాక్ ఇన్ ఇంట్రెస్ట్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్స్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్మైలెక్స్ ల్యాబొరేటరీస్లో ఫస్ట్ మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. అక్టోబర్ 17, 18 తారీఖు నాడు ఫ్రైడే రోజున, సాటర్డే రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి స్మైలెక్స్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్లో హైదరాబాదు, వైజాగ్ ఈ రెండు దగ్గర మనకి కంపెనీ అనేది ఉంది. ఈ రెండు ప్లేస్లలో కూడా మనకి జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. హైదరాబాద్ వచ్చేసి యూనిట్ 1 ఫ్లాట్ నెంబర్ 12A ఫేజ్ 3 IDA జీడిమెట్ల హైదరాబాద్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూ నిర్వహించి ఇక్కడ మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. వైజాగ్ లొకేషన్లో వచ్చేసి యూనిట్ 4 ఫ్లాట్ నెంబర్ 70 JN ఫార్మసిటీ ఈ బోనంగి విలేజ్ పరవాడ అనకాపల్లి డిస్టిక్ ఈ లొకేషన్లో మనకి వైజాగ్లో మనకి జాబ్ అనేది ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మనకి రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. hr@smilexlabs.com ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీ మెయిల్ ఐడికి వచ్చి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుంది. మన కాంటాక్ట్ వచ్చి 2 మెయిల్ ఐడీలు ఇచ్చారు, 3 ఫోన్ నెంబర్లు ఇచ్చారు. మెయిల్ ఐడీలు వచ్చేసి hr@smilexlabs.com, సెకండ్ మెయిల్ ఐడి వచ్చి hr.vizag@smilexlabs.com ఈ 2 మెయిల్ ఐడీకి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్గా మీ మెయిల్ ఐడీకి అప్డేట్ చేస్తారు. ఫోన్ నెంబర్లు వచ్చేసి 9000176482 ఈ నెంబర్కి ఒక నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. సెకండ్ నెంబర్ వచ్చేసి 9100937188 ఈ సెకండ్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. 7207218533 ఇది థర్డ్ నెంబరు, దీనికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ 3 నెంబర్లకి ఏదో ఒకదానికి మీకు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్, QA, ARD, R&D, PD ల్యాబ్, TSD, ఇంజనీరింగ్ ఈ డిపార్ట్మెంట్లలో తీసుకుంటారు. ఈ డిపార్ట్మెంట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్గా మనం కింద పాంప్లెట్లో చూద్దాం. BSc, MSc, ITI, డిప్లొమా, బీటెక్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ మేనేజర్, ఫిట్టర్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. 3 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మొత్తం పోస్టులు వచ్చి 25 పోస్టులు ఉన్నాయి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ జిరాక్స్లు, 3 months పే స్లిప్స్, ఇంక్రిమెంట్ లెటరు, రిలీవింగ్ లెటరు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇది తీసుకున్నట్టు ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి వాళ్ళు ఎలిజిట్ చేయడం జరుగుతుంది. పైన చెప్పిన దాని ప్రకారం మనకి డిపార్ట్మెంటు, పొజిషను, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్, వేకెన్సీ, వర్క్ లొకేషన్ మనకి ఎక్కడ ఇస్తారనేది క్లియర్గా చూద్దాం. ప్రొడక్షన్ ల్యాబ్ డిపార్ట్మెంట్లోకి సీనియర్ మేనేజర్ AGMగా పొజిషన్ అనేది ఇస్తారు. 12 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. MSc, PhD క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మొత్తం దీంట్లో పోస్టులు వచ్చి ఒక పోస్ట్ అనేది ఉంది. వైజాగ్లో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. TST డిపార్ట్మెంట్లోకి ప్రాసెస్ ఇంజనీర్ లీడ్గా పొజిషన్ అనేది ఇస్తారు. 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ కెమికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మొత్తం 2 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. వైజాగ్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. TSD డిపార్ట్మెంట్లో ప్రాసెస్ ఇంజనీర్గా పొజిషన్ అనేది ఇస్తారు. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ కెమికల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 వేకెన్సీలు ఉన్నాయి. వైజాగ్ లొకేషన్లో మనకి వర్క్ లొకేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. AR&Dలో మనకి డిపార్ట్మెంట్లోకి మేనేజర్, సీనియర్ మేనేజర్గా పొజిషన్ ఇస్తారు. 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఒక పోస్ట్ అనేది ఉంది. హైదరాబాద్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ, ఎగ్జిక్యూటివ్గా మనకి పొజిషన్ అనేది ఇస్తారు. AR&Dలో 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 5 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. QA డిపార్ట్మెంట్లోకి కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ, ఎగ్జిక్యూటివ్గా పొజిషన్ అనేది ఇస్తారు. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మొత్తం పోస్టులు వచ్చి 5 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. R&D డిపార్ట్మెంట్లోకి కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ, ఎగ్జిక్యూటివ్స్గా పొజిషన్ అనేది ఇస్తారు. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మొత్తం పోస్టులు వచ్చి 3 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్లోకి కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీగా పొజిషన్ అనేది ఇస్తారు. 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. BSc, MSc క్వాలిఫికేషన్ కలిగి ఉండొచ్చు. మొత్తం పోస్టులు వచ్చి 5 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇస్తారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫిట్టర్గా మనకి తీసుకుంటారు పొజిషను. 5 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ITI, డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మొత్తం పోస్టులు వచ్చి 2 పోస్టులు ఉన్నాయి.
హైదరాబాద్ లొకేషన్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్మైలెక్స్ ల్యాబొరేటరీస్లో మనకి వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్స్గా చూడటం జరిగింది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి నాట్కో ఫార్మ్. అక్టోబర్ 18న సాటర్డే రోజున ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. నాట్కో హౌస్ రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్ హైదరాబాద్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకు పొజిషన్లో వచ్చేసి ఆపరేటర్ సూపర్వైజర్గా ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 8 years అంటే ఫ్రెషర్స్గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ పర్సన్ గారు తీసుకుంటారు. ఫ్రెషర్స్ అయితే 2024, 2025 పాస్ అయ్యే మాత్రమే తీసుకుంటారు. ఐటీఐ, డిప్లొమా, బీ ఫార్మసీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. వీళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఆపరేటర్ ఎక్విప్మెంట్ ఇన్ గ్రాన్యులేషన్, కంప్రెషన్, క్యాప్సల్ ఫిల్లింగ్, బ్రెస్టర్ ప్యాకింగ్ అండ్ బాటిల్ ప్యాకింగ్ గురించి మనకి రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉండాలి. సూపర్వైజర్ ప్రొడక్షన్ లైన్స్ గురించి ఇంక్లూడింగ్ గ్రాన్యూల్స్, కంప్రెషన్, కటింగ్, ప్యాకింగ్, బ్రెస్టర్ ప్యాకింగ్, బాటిల్ ప్యాకింగ్ గురించి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ మనకి తెలుసు అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్ సూపర్వైజర్గా ఇంజెక్టబుల్ ప్రొడక్షన్లోకి 3 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీఏ, డిప్లొమా, బీఎస్సీ, బీ ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. వీళ్ళకి వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి సూపర్వైజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఆస్పెటిక్ ఫిల్లింగ్ లైన్స్ గురించి తెలిసి ఉండాలి. క్వాలిటీ మేనేజ్మెంట్ QMS గురించి మనకి నాలెడ్జ్ అనేది స్కిల్స్ అనేది ఉండాలి. స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్లో మనకి వచ్చి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నాట్కో ఫార్మాలో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్స్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి ఇండికో రెమెడీస్. అక్టోబర్ 17వ తారీఖు ఫ్రైడే రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇండికో రెమెడీ B20 MIDC వాలోజ్ ఛత్రపతి సంభాజీనగర్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఈమెయిల్ వచ్చేసి arshali.jaisal@indigo.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు వాళ్ళు మీ మెయిల్ ఐడికి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆఫీసర్, జూనియర్ ఆఫీసర్గా పొజిషన్లు అనేది ఇస్తారు. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఆల్కోవా గురించి, GLP గురించి, GDP గురించి, HPLC, UV, KF డిసొల్యూషన్ వీటి మీద మనకి ఎక్స్పీరియన్స్ అనేది, స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోకి ఆపరేటర్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐటీఏ, డి ఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ట్యాబ్లెట్ ప్యాకింగ్గా పొజిషన్ అనేది ఇస్తారు. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎం ఫార్మా, బీ ఫార్మా క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్నట్టయితే వీళ్ళు మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఇంటర్వ్యూలు నిర్వహించి మనకి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇండికో రెమెడీస్లో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూసాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి స్మైలెక్స్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ నాట్కో ఫార్మా, థర్డ్ కంపెనీ ఇండికో రెమెడీస్. ఈ 3 కంపెనీలో మనకి వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్స్ చూసాం. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన, ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లయితే నాకు ఇంకా మోటివేషన్గా ఉండి ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించిన, ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది, జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.